సుమారు 3 నెలల పాటు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకొచ్చిన ఆ మాజీ మంత్రిలో కొత్త జోష్ కనిపిస్తుందా? మరోసారి రాష్ట్రంలో తాను కీలక నేతగా మారాలని ప్రయత్నిస్తున్నారా? అధికార పార్టీకి సై అంటే సై అనే రీతిలో సవాల్ విసురుతున్నారా? ఇదే నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న చర్చ. తమ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు, తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికను రచించుకునేందుకు ఆయనకు జైలే వేదిక అయిందన్న వార్తలు సైతం వస్తున్నాయి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? ఏంటా కొత్త జోష్? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ ఒక ఎత్తైతే నెల్లూరు జిల్లా రాజకీయాలు మరొక ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో వివాదం తెరపైకి వచ్చి రాజకీయ చర్చకు దారితీస్తూ ఉంటుంది. అలాంటి జిల్లాలో ప్రస్తుతం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం సరికొత్తగా మారింది. జైలుకెళ్లి వచ్చాక ఆయనలో కొత్త జోష్ కనిపిస్తోంది. వైసీపీ ఏర్పడ్డాక జగన్మోహన్ రెడ్డితో కలిసి కొనసాగుతున్న వారిలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. ఆనం కుటుంబానికి సన్నిహితంగా ఉండే కాకాని జిల్లా పరిషత్ చైర్మన్ గా నెల్లూరులో మంచి పేరే తెచ్చుకున్నారు. ఒక దశలో ఆనం కుటుంబానికి కాకానికి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఆ సమయంలోని ఆయన వైసీపీ గూటికి చేరారు. వైసీపీ నెల్లూరు జిల్లా కన్వీనర్ గా ఎక్కువ కాలం పనిచేస్తూ పార్టీని భుజస్కంధాలపై వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ముఖ్య అనుచరుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఒకరు. 2014లో 2019లో 2 సార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు కాకాని. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రివర్గ విస్తరణలో కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రిగా అవకాశం ఇచ్చారు నాటి సీఎం జగన్. మంత్రిగా కాకాని బాధ్యతలు తీసుకున్న తర్వాత అంతకు ముందు కంటే ఎక్కువ బాబు, లోకేష్, పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రత్యేకించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై లెక్కలేనన్ని కామెంట్ చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ అవినీతిపై దృష్టి సారించారు. అందులో భాగంగా వరదాపురం వైట్ క్వార్ట్స్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్రపై ఆరా తీశారు. కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్కి వెళ్లారు కాకాని. గతంలో ఉన్న 8 కేసుల్లో విచారణ చేపట్టి వాటిల్లోనూ రిమాండ్లు విధిస్తూ వచ్చారు. ఏకంగా 86 రోజుల పాటు నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల ఆయనకు అన్ని కేసుల్లోనూ వరుసగా ఊరట లభించి బెయిల్ ఇచ్చింది హైకోర్టు. వివిధ కేసుల్లో పిటి వారెంట్లు ఇచ్చిన సమయంలో విచారణ నిమిత్తం ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ చిరునవ్వు నవ్వుతూ తన కోసం వచ్చిన నాయకులకు చేతులు ఊపుతూ వెళ్లేవారు కాకాని. ఈ క్రమంలో హైకోర్టు బెయిల్ ఇచ్చాక కొన్ని షరతులు విధించింది. కేసుల గురించి మీడియా ఎదుట మాట్లాడకూడదని, నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని, ప్రతి ఆదివారం విచారణాధికారి ఎదుట హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో జైలు నుంచి విడుదలైన వెంటనే కాకాని తాడేపల్లికి వెళ్లిపోయారు. అయితే అంతకు ముందు జైలు వద్ద మీడియాతో గట్టిగానే మాట్లాడారు. పలు కేసుల గురించి కూడా ప్రస్తావించారు. ఇక అక్కడి నుంచి అమరావతి వెళ్లాక హైకోర్టు ఇచ్చిన షరతులపై తిరిగి కోర్టులో పిల్ వేయగా నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదనే నిబంధనపై స్టే విధించింది కోర్టు. తిరిగి నెల్లూరుకు వచ్చిన కాకాని మొదట కావలి నియోజకవర్గం వెళ్లారు. అక్కడి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డిపై వివిధ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన సతీమణి ఆదిలక్ష్మిని పరామర్శించారు. స్థానిక నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని, ప్రతి అధికారిని గుర్తించుకుంటామని, ఖచ్చితంగా తమ ప్రభుత్వం 2029లో వస్తుందని అన్నారు. తాము పవర్లోకి వచ్చాక అందరి కథలు తేలుస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత నెల్లూరులోని తన నివాసానికి వచ్చిన కాకానిని జిల్లాకి చెందిన వైసీపీ నేతలు వరుసగా కలిశారు. మాజీ మంత్రి అనిల్తో పాటు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వంటి ముఖ్య నేతలు కాకానితో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, జిల్లాలో వైసీపీని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలపై కాకానితో చర్చించారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ మీడియాతో మాట్లాడిన కాకానిలో నూతన ఉత్సాహం కనిపించింది. ఒకరోజు తన కుమార్తె పూజితారెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మాజీ సీఎం జగన్ తో తాడేపల్లిలో భేటీ అయ్యారు. తాజాగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్య నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీలో రాష్ట్ర నాయకత్వంలో కీలక నేతగా మారాలని ప్రయత్నం చేస్తున్నారు అనేది జిల్లా వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న చర్చ. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వల్లభనేని వంశీతో పాటు అనేక మంది వైసీపీ నేతలు జైలుకు వెళ్లి వచ్చారు. జైలుకెళ్లి వచ్చాక ఆ నేతలు దాదాపు సైలెంట్ అయ్యారు. కాకాని మాత్రం నూతనోత్సాహం ప్రదర్శిస్తూ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపాలని చూస్తున్నారు.
ఈ క్రమంలో తన జిల్లా అధ్యక్ష బాధ్యతను తిరిగి స్వీకరిస్తూ పార్టీ బలోపేతానికి కార్యాచరణ రచిస్తూ ఉన్నారు. అలానే తన కుమార్తె పూజితారెడ్డికి ఇప్పటికే మహిళా విభాగంకి సంబంధించి రాష్ట్ర పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దక్కింది. ఈ నేపథ్యంలో తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారట. మొత్తానికి జైలుకు వెళ్లి వచ్చాక కాకానిలో కొత్త జోష్ వచ్చిందని నెల్లూరు వైసీపీ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. మరి ఈ జోష్ ఇలానే కొనసాగుతుందా? కాకాని భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ఏంటి తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.